అప్పు లేనివాడు అధిక సంపన్నుడు. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అంటే ఎవరైతే అప్పులు చేయకుండా ఉంటారో వాళ్ళంతా సంపన్నత్వంతో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మనకు ఎన్ని సంపదలు ఉన్నా కూడా అప్పులు ఉన్నాయంటే ఆ బాధ అంతా ఇంత కాదు. అప్పు ఎప్పటికప్పుడు రెట్టింపు అయిపోతుంది, వడ్డీలు కలుస్తుంది, అప్పు అమితంగా పెరిగిపోతుంది. అందుకే అనవసరంగా అప్పులు చేయకండి, తిప్పలు కొని తెచ్చుకోకండి. అవసరమైతేనే, అది కూడా అత్యవసరమైతేనే అప్పులు చేయడం ప్రారంభించండి. అంతే తప్ప ఏదో మనకు విలాసాల కొరకు, సౌకర్యాల కొరకు, మన ఆనందాల కొరకు అప్పులు చేస్తే రేపు రాబోయే కాలంలో మనకు కష్టాలు తప్పవు. కలిగింది తింటాం, కలో గంజో తాగి పడుంటాం. అప్పు చేసి పప్పు కూడు మనం కొద్దు. మనం ఇలాగే ఆనందంగా జీవించాలంటే, మనం ప్రశాంతంగా జీవించాలంటే మనకు ముఖ్యంగా అప్పు ఉండకూడదు. అప్పు ఉండకపోతే మనం ఆర్థిక భద్రతలో ఉన్నట్టే లెక్క. ఒకసారి అప్పు తీసుకోవడం ప్రారంభిస్తే అది అలవాటుగా మారిపోతుంది. కాబట్టి ఆ అప్పు తీసుకోవడంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. రెండవది, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు అత్యంత సంపదతో కూడుకున్నది ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. మనకు అన్నీ ఉన్న ఆరోగ్యం లేకపోతే జీవితం చాలా పేలవంగా, చాలా నిస్సారంగా ఉంటుంది. ఆరోగ్యవంతుడిని అందరూ దరిచేస్తారు. మనకు ఎంత సంపద ఉన్నా మనలో అనారోగ్యం ఉంటే ఎవరు మనల్ని దరిచేరలేరు. మనల్ని వచ్చి పలకరించడం కూడా తగ్గిపోతుంది. అందుకే ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అందుకే దాన్ని మహాభాగ్యంగా మనం భావించమని మన వాళ్ళు చెప్పారు. కూడు గూడు గుడ్డ ఎందుకు పెద్దవాళ్ళు చెప్పారు? కూటికుంటే కోటికున్నట్లే ముందుగా మన యొక్క ఆకలి తీరాలి. ఆకలి తీరకపోతే మనలో ఆవేశం కట్టలు దించుకుంటుంది. ఆకలి తీరితే మనో ప్రశాంతత మనకు లభిస్తుంది. తర్వాత మనకు చాలినన్ని బట్టలు మనం సంపాదించి పెట్టుకుంటే సరిపోతుంది. ఉండడానికి మాత్రం నీడ అత్యంత అవసరం అండి. మనకు ఇల్లు చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఇల్లు అయినా సరే మనకు సొంత ఇల్లు ఉండాలి. అద్దె ఇంట్లో ఉండడం చాలా బాధాకరం. వాళ్ళ యొక్క సమస్యలు అంతా ఇంత కావు. కాబట్టి సొంత ఇల్లును సంపాదించుకోవడం ఇప్పటి నుంచే ప్రారంభించండి. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే మనకు సౌకర్యవంతంగా ఉంటే చాలు. మనం ఆ ఇంట్లో మన కాలాన్ని చక్కగా గడిపేయచ్చు. అంతే తప్ప మనం ఇల్లు లేకపోతే ఎప్పటికప్పుడు ఎన్నో బాధలు మనం అనుభవించాల్సి వస్తుంది. ఇంటి కొరకు మనం ఎన్ని పాట్లు పడైనా సరే, ఎంత ఇబ్బంది పడైనా సరే మనం ఇంటిని సంపాదించుకోవడం మర్చిపోకూడదు. ఇల్లు చాలా ఇంపార్టెంట్. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. అందుకే అండి.